వెల్కమ్ టు మై ఛానల్. పెరుగు గారెలు అంటే చాలామందికి నచ్చుతాయి. అయితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే పెరుగు గారి చేసేటప్పుడు గట్టిగా లోపల ఉండిపోతుంది, పెరుగు పీల్చట్లేదు అనేది. అయితే నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి. తయారు చేసిన వెంటనే కూడా పెరుగులో ఊరాల్సిన అవసరం లేకుండా తినేయగలము. లోపల వరకు పెరుగు పీల్చుకొని చాలా మెత్తగా ఉంటాయి. అదిరిపోయే టేస్ట్తో ఉండే ఈ పెరుగు వడ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 కేజీ మినపగుళ్ళని తీసుకుని 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి, పల్చగా అయిపోకుండా ఈ విధంగా అన్నమాట. గారి వేయడానికి అనువుగా మనం రుబ్బుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకున్నాను. అలాగే 100 గ్రాములు బియ్యం పిండిని కూడా కలుపుకోవాలి. మరి ఎక్కువగా బియ్యం పిండిని వేసుకుంటే గట్టి వచ్చేస్తాయి గారెలు. బియ్యం పిండి వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3/4 లీటరు ఫ్రెష్ పెరుగు అంటే పులియంది తీసుకోవాలి. గట్ట పెరుగు అయితే బాగుంటుంది. ఇందులో అసలు వాటరు మిక్స్ చేయకుండానే కవ్వంతో బాగా చిలుక్కోవాలి. ఎక్కడా కూడా ముక్కలు లేకుండా స్మూత్గా వచ్చేటట్లు పెరుగుని చిలుక్కోవాలి. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టుకొని ఇందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని ఇవి మంచిగా వేగి స్మెల్ రావాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కని పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, ఒక 6 పచ్చిమిర్చి అన్నమాట, ఘాటుకు తగినట్లు మనం కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాలి. అప్పుడు ఇందులోకి కరివేపాకుని కూడా వేసుకొని ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఎర్రగా వేగనిస్తే మనకి మంచి స్మెల్ ఉంటుంది. పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం బాగా వేగనివ్వండి లో ఫ్లేమ్లో. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి పోపు దినుసులకి పడుతుంది, లేదా పెరుగులోనైనా సాల్ట్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిలికిన పెరుగుని వేసుకోండి. మొత్తము ఆ పోపు దినుసులు మొత్తమును పెరుగులో మిక్స్ అయినట్టు ఒకసారి అలా అన్నమాట గరిటతో కలిపేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం పెరుగుని గిన్నెలో ఉంచి అందులో ఉన్న వాటర్ని వేసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. ఇదిగోండి, మరొకసారి గారెలు వేసే ముందు ఆ రుబ్బుని బాగా చేత్తో కలుపుకోవాలి. ఆయిల్ వేడయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో గారెలను వేసుకోండి. బియ్యం పిండి కొంచెం యాడ్ చేయడం వలన మనకి ఏంటంటే గారెలు మరి ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోవు. ఈ విధంగా గారెలు వేసిన తర్వాత 2 సైడ్లు కూడాను ఇంకొండి ఎర్రగా వేగిన తర్వాత ఇలా తీసిన వేడి గారెల్ని డైరెక్ట్గా పెరుగులో వేసేయకుండా 1 నిమిషం అన్నమాట ఈ మజ్జిగలో వేసుకోండి. ఎక్కువ టైం ఉంచొద్దు. వేసుకొని వెంటనే ఈ గారెలను తీసేసి ఈ పెరుగులో వేసుకొని అవి పెరుగులో ములిగినట్లు చూసుకోండి. నేను ఇక్కడ వెంటనే వేయించుకున్న తర్వాత మజ్జిగలో వేసి తర్వాత పెరుగులో వేసేస్తున్నాను. అలా కాకుండా గారెలన్నీ అయిపోయిన తర్వాత మజ్జిగలో వేసి వెంటనే పెరుగులో వేసుకున్నా బాగానే వస్తాయి. ఈ విధంగా మజ్జిగలో వేసిన తర్వాత పెరుగులో వేయడం వలన గారి లోపల వరకు కూడా పెరుగు బాగా పీల్చుకొని మెత్తగా ఊరుతాయండి. తినడానికి చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకున్న పెరుగు గారి ఎక్కువ టైము ఊరాల్సిన అవసరం లేదు. తయారు చేసుకున్న వెంటనే అందరికీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.